రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి ఒక సమస్యలు ప్రధానంగా పెట్టుబడులు సమకూర్చుకోలేక ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతున్నదో రుణమాఫీ ప్రకటించడంతో ఏకమొత్తంగా రుణమాఫీ అమలు చేయబడి కొత్తగా పెట్టుబడులు సమకూర్చుకునేటువంటి అవకాశం లభిస్తుందని భావించిన తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ పట్ల ఒక స్పష్టమైనటువంటి ఒక వైఖరిని అవలంబించలేకపోతుంది. దానికి తోడు దిగుబడులు తగ్గిపోయి పండిన పంట కూడా ఏదైతుందో గిట్టుబాటు ధర లభించక బలవన్మరణాలకు పాల్పడుతున్నటువంటి ఒక తరుణంలో ఇలా బలవన్మరణాలకు పాల్పడ్డటువంటి ఒక రైతాంగం యొక్క కుటుంబాలను ఆదుకోవటం ఒక అంశమైతే ఇలా బలవన్మరణాలను నివారించే విధంగా ప్రభుత్వ పరంగా చేపట్టేటువంటి ఒక చర్యలు చర్చించడానికి గాను 2 దినాలు శాసనసభలో అంటే బహుశా 3 దశాబ్దాల ప్రజా జీవిత అనుభవం చెప్తున్నా నేను రాజకీయాలకు అతీతంగా అంటే సాధారణంగా చర్చలో విమర్శలకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. కానీ విమర్శలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఒక నిర్మాణాత్మకంగా ఈ ఆత్మహత్యలు బలవన్మరణాలను నివారించడానికి ప్రభుత్వ పరంగా చేపట్టేటటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి ఒక కార్యక్రమాలను ప్రభుత్వానికి సూచించడంతో పాటుగా వీళ్ళ ఆత్మహత్యలు బలవన్మరణాలకు పాల్పడ్డటువంటి కుటుంబాలను ఆదుకోవటానికి